హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి వేదికగా ప్రారంభోత్సవం జరిగింది. పొట్టి శ్రీరాములు గారిని ఇప్పుడే ఎందుకు గుర్తు తెచ్చుకున్నారు? ఇప్పటి వరకు ఎవరు ఎందుకు గుర్తు తెచ్చుకోలేకపోయారు? ఆయనకి సరైన ఘనమైనటువంటి నివాళి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు అందించుకోలేకపోయారంటే దానికి సమాధానం మనం చెప్పలేం. కానీ నిజంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొట్టి శ్రీరాములు గారికి ఆయన చేసినటువంటి త్యాగానికి అసలైనటువంటి ఘన నివాళి ఇప్పుడు దొరుకుతుందేమో కూటమి ప్రభుత్వంలో, అటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయింది, ఆయన త్యాగాన్ని గుర్తించి ఇంత గొప్ప వేదికన ప్రకటించినటువంటి సందర్భం లేదు, చూపించినటువంటి విధానం కూడా. ఎందుకు అంటే దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన ఎవరి రాజకీయాలు వాళ్ళు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసినటువంటి త్యాగానికి చాలా అద్భుతమైనటువంటి గుర్తింపు ఈసారి లభిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఒక జలజీవన్ విధానానికి, జలజీవన్ పథకానికి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక కాంస్య విగ్రహం, ఆయన 58 రోజుల పాటు ఒక నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలి, ఎక్కడో మద్రాసి అని చెప్పో లేకపోతే తమిళోడనో అరవోడనో వాళ్ళతో పాటు మనల్ని కలిపేయకుండా మేము తెలుగు వాళ్ళం, మాకు గుర్తింపునివ్వండి అయ్యా అని చెప్పి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విలిచినటువంటి వ్యక్తి. అది కూడా ఇలాంటి మరణం కాదు ఆయన. నిజంగా చెప్పాలంటే అలా పరిస్థితుల్లో ఆయన్ని చాలా దారుణంగా చూసినటువంటి పరిస్థితి. ఆయన ఈ రాష్ట్రం కోసం, తెలుగువారి ఒక రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళి మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 58 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ 58 రోజులకు సంబంధించి ఆయన గుర్తునిచ్చి, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుని 58 అడుగుల విగ్రహం పెట్టడం అనేది చాలా అద్భుతం అనిపించింది. ఏదేమైనా ఒక మంచి పథకాలకి, మంచి వ్యక్తుల పేర్లు, లేదంటే వాళ్ళ చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకోవటం అనేది ఒక మంచి ప్రభుత్వ లక్ష్యం కూడా. అలాంటి పనులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెలవ కావటం చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటివి కనుక ముందుకు తీసుకెళ్తాడు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కావచ్చు, ఇంకొకటని కావచ్చు, లేకపోతే నాకు తెలిసైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి పథకాలు పెట్టినప్పుడే వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి విలువ ఉంటుంది. రేపటి తరాలకు వాళ్ళ గురించి, వాళ్ళ చేసినటువంటి త్యాగాల గురించి, వాళ్ళ త్యాగాల వల్లే మనం ఈ రోజు ఇలా వాటికి సంబంధించినటువంటి ఫలాలు అనుభవిస్తున్నాం అనేటువంటిది ప్రజలకి, ముఖ్యంగా రేపటి తరాలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి డెఫినెట్గా అభినందించాలి.